కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చక్కని మాట వ్రాయబడి ఉంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చేతులు పైకెత్తి కొట్టు, గట్టి కొట్టు. ఆయన ఎప్పటివాడు? 2000 సంవత్సరాల క్రితం ఉన్నవాడు కాదు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఈ లోకములో ఉన్నవైన రాబోవునువైనా కూడా ఏమండి అధికారములైన, అక్కడ రాయబడింది దృశ్యమైనవి అదృశ్యమైనవి సమస్తము, సింహాసనాలైన ప్రధానులైన ఏమండి ప్రభుత్వాలైన అధికారములైన. చూడండి ఎంత గొప్ప కృప. ఒక్కటి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఎంత గొప్ప విషయం అండి. లోబడుట ద్వారా దేవుడు మనకి ఇచ్చేటువంటి అభిషేకము ఎంత గొప్పదో చూడండి. అందుకే ఆయన మనల్ని హెచ్చించినట్లుగా ప్రభు దృష్టికి మనల్ని మనం ఏం చేయాలటని తగ్గించుకోవాలంట. అన్నా తగ్గించుకోవాలా కొన్నాళ్ళు. ఏటేట వెళ్ళింది మందిరానికి వెళ్ళి అలవాటు ఉందండు. ఏటేట వాళ్ళకి మొక్కుబడి చెల్లించుకునేదానికి వారు అలవాటు ఉంది, కానీ దేవాలయంలోకి వెళ్ళలా. కానీ ఆమెకు ఒక కొరత ఉంది, అది తీర్చబడలా. ప్రేమ ఉంది చాలినంత, భర్త ప్రేమ మిక్కటంగా ఉంది. ఎందుకంటే ఎల్కానాకి 2 భార్యలు అయితే అన్నా పెనిన్నా, పెనిన్నాకి ఒక వంతు ఇస్తాడు, అన్నాకి 2 పాళ్ళు ఇస్తాడు. ఇది దేవుడికి ఇచ్చే విషయంలో కూడా ఏమండి. కానీ పెనిన్నాని దేవుడు ఆశీర్వదించాడు, కానీ అన్నాని ఆశీర్వదించలేదు ప్రియులరా. కానీ ఆమె దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉంది తెలుసా? బాధపడతా ఉంది. ఇంకా నాకు నా భర్త ప్రేమ ఉన్న అంటది, నాకు పిల్లలు కావాలి అని అంటే నేనేమైనా 10 మంది కుమారుల కంటే నువ్వు ఎక్కువైన దానివి, నాకు పిల్లలు కావాలి. కొంతమంది పిల్లలు లేకపోతే ఇంట్లో బోటార్చరు. మొన్న అంటా ఉన్నారు ఒకరు, దేవుడు కృపలో కన్సీవ్ అయిందని అనుకోకుండా మరలా పోగొట్టుకున్న పరిస్థితి, పోయిన పరిస్థితి. ఎందుకంటే ఇచ్చేది దేవుడు, తీసుకునేది దేవుడు కాదు. సైతాన్ని శోధిస్తూ ఉంటాడు కొన్ని. అయినా మనం స్తుతించాలి. అత్త మాటికి ఫోన్ చేసి అమ్మాయి ఎప్పుడు పిల్లలు, అమ్మాయి చేతిలో ఉందా? ఏమండి దేవుని సన్నిధిలో మరి కొడుకు కోడలు ఇద్దరు, కానీ ఎప్పుడు పిల్లలు అంటే తట్టుకోలేక వాళ్ళ నాన్న అన్నాడు, మా అమ్మాయి అసలు పిల్లల్ని కందో, మా అమ్మాయి కందమ్మా అన్నాడు. ఎందుకనంటే దేవుడు ఇస్తే పుడతారు. దేవుని కృప కనిపెట్టుకోవాలి, ఆయన చిత్తం. ఎంతోమంది భక్తులు, గొప్ప గొప్ప దైవజనులు సైతం పిల్లలు లేకపోయినా దేవుడు లక్షల మంది పిల్లల్ని యేసయ్య రాజ్యానికి సంపాదించే కృప, ప్రపంచానికి తండ్రులుగా ఎంచబడ్డారు. కొట్టు చాపట్ల గట్టిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిజం ప్రియులారా. మోహన్ సి లాజరస్ గారు ఉన్నారు ఏమండి దేవుని సన్నిధిలో. ఎంతమంది ఉన్నారు ఇంకా చెప్పుకోవాలంటే. బక్సింగ్ గారు ఉన్నారు, కొన్ని వేల సంఘాలు కట్టారు, పిల్లలు ఉన్నారు. కానీ చనిపోయిన రోజు సొంత వాళ్ళని ఎవరిని రానిలా, తన చుట్టూ ఉన్న వాళ్ళని రానిచ్చాడు యేసయ్య కొరకు. కనిని వారు ఉన్నారు, కనకుండా ప్రభు కొరకు సమర్పించుకున్న వారు ఉన్నారు. అసలు ఏది లేకుండా మాలా బ్రతికే వాళ్ళు ఉన్నారు దేవుని కొరకు కదా. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ కదా. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడున్నావు? నేనున్నా యేసయ్య అంటున్నాడు, నేను విన్నా అంటున్నాడు. మరి నీవు వచ్చావా?
ఏమండి అన్న ఎక్కడికి వచ్చింది? లోపలికి వచ్చింది. అందాక ఆయన మెదలకుండా ఉన్నాడు భర్తకు. ఎందుకంటే మామూలు టార్చర్ కాదు కొన్నిసార్లు. అది సరేలే, ఎవరిలో ఏమి లోపమో అనుకోరు. భర్తలు పోరు కూడా తట్టుకోలేరు భార్యలు కొన్నిసార్లు, పిల్లలు లేకపోతే. ఇద్దరి సంబంధం ఉంటుంది కదా పిల్లలు కలగటానికి. కానీ అనుకోకుండా కొన్ని, అదే భర్త లోపం అనుకో భార్య వదిలేయాలా? భార్య లోపం అనుకోండి, మావిడికి రెండో పెళ్లి చేస్తాం అంటారు. ఏందమ్మా అదే పరిష్కారం? అరే పిల్లలు ఉన్నా లేకపోయినా ముందు మీరు చక్కగా బతకండి అని చెప్పుకోవాలా కదా. కానీ ఆ భర్త ఏమన్నాడు తెలుసా? 10 మంది కుమారుల కంటే ఎక్కువైందా నేను, ఏ పిల్లల సంగతి ఏంది నువ్వు అనేది, అవసరం లేదు అని ఆయన సమర్థించుకున్నాడు. ఏం వదల్లా, అర్థమయ్యింది. నేనెంత ఇదిగున్నా, ఎన్ని రకాలుగా ఉన్నా, నేను వెళ్ళాల్సిన చోటుకి వెళ్తేనే, అడగాల్సిన చోటుకి వెళ్ళి ఆయన్ని అడిగితేనే కార్యం జరుగుద్ది అనుకుంది. ఇక ఎంతగా దీనురాలైపోయి దేవుణ్ణి బ్రతిమలాడుతుందో దాన్ని గమనించినటువంటి ఏలి అంటాడు, ఎంత చక్కగా, మీదటికి నీ కౌగిట కుమారుడు కలుగును. కొట్టు చాపర్లే గట్టిగా. చాలా మంది అసలు నేను నా దేవుడే అంటారు. దేవుడు వచ్చి చెప్పాడా? సంఘానికి దేవునికి మధ్య ఎవరిని ఉంచుకున్నాడు దేవుడు? దైవజనులను ఉంచుకున్నాడు. దైవజనుని మాట వినటం దేవుని మాట వినినట్టు. ఈరోజు నాకు నా దేవుడే అన్నట్టుంటారు. నీకు నీ దేవుడే అయినా నీ కొరకు విజ్ఞాపన చేయటానికి, మంచిని బోధించేదానికి, ఉపదేశము చేయటానికి, నిన్ను క్రమపరిచేదానికి, ఇంట్లో పెరట్లో వేసుకున్న చెట్టే దాని మొదలు చక్కగా ఉండాలా? చూడండి ప్రియులారు, ఎందుకనంటే ఆమె దేవుని దగ్గరికి వెళ్తే ఏలి దైవజనుడు అంటున్నాడు, మీదటికి నీ కౌగిట కుమారుడు. అసలు ఎంత కసిగా చెప్పిందో తెలుసా? నాకు కనుక మగబిడ్డ పుడితే ఆ బిడ్డను మరలా నీకే పరిచర్యకి, ఎవరికి వేసే కాదు, సేవకుడికి పరిచారకుడిగా నేను నా బిడ్డని ఇస్తా. ఎంత కమిట్మెంటో చూసారా? దైవజనునికి ఒక విశ్వాసికి ఉన్న కమిట్మెంట్లో దేవుడు దైవజనుని మాట స్థిరపరిచాడు, దాసురాలి మాట స్థిరపరిచాడు. ఏమని దాని మొదలుకొని బయర్షబా వరకు దేవుడు దైవజనుని నోటి మాట ద్వారా కలిగిన కుమారుడైన సమూయేలుని దేవుడు ప్రవక్తగా ఉంచాడు ఇశ్రాయేలీయులకు. దేవుడికి మహిమ కలుగునుగాక. బ్రతికినంత కాలం ప్రియులరా, బ్రతికినంత కాలము ఇశ్రాయేలుకి దేవుని సన్నిధి ఎంత అద్భుతమో చూశారా ప్రియులరా? అందుకనే ఆమె చెప్పింది, అప్పుడు తెలుసుకుంది. అంతవరకు తెలియలా. మా ఆయన సంపాదిస్తున్నాడు, నేను తింటున్నా, మా ఆయనకు వస్తుంది, నేను అనుభవిస్తున్నాను, నా తర్వాత ఏదైనా అనుకుంది. కానీ దేవుని తర్వాత ఏదైనా అని దేవుడు ఆశీర్వదించిన తర్వాత సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము చక్కగా చెప్పింది, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్పల నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. కొట్టు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అద్భుతకరుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నా ఏమని ఆశీర్వాదపు శుభ వచనములతో దేవుడు మనలో పలకరిస్తూ ఉన్న ఈ వేళ మనం ఎంతో ధన్యమండి. అందుకే ఆయన స్థలములు ఎంతో రమ్యములు. ఏమని మన బ్రతుకు కూడా ఒక సుందరముగా మార్చబడటానికి దేవుడు మనల్ని, ఆమె తెలుసుకుందండి. ఎంతగా తెలుసుకుందో తెలుసా? పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు కూడా అంట. పంపుచు మరలా వద్దంటే తీసుకురాగలిగిన వాడు కూడా ఆయనే. ఎంత అద్భుతమో! దీనులను ఏమండి దరిద్రులను, లేమిగల వారిని, పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకి లేవనెత్తి అధికారులతో కూర్చుండబెట్టువాడు ఆయన.